నిన్న రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి కాంట్రవర్సీ నెలకొంది. మంచిగా చేస్తున్నారని చెప్తారు, మాట్లాడతారు. ఇంకోటి విత్తనవాదం కాదు, అయితే 100%. ఏ విత్తనవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి? నాకు చెప్తే మీరు చెప్తే పోవాలా, మీరు చెప్తే పోవాలా? విజువల్ తీసుకుంటుండు. విజువల్ తీసుకునే క్రమంలోనే ఆయన వచ్చి దాడి చేసి కెమెరా గుంజుకునే ప్రయత్నం. అప్పటికే శుభలేఖ సుధాకర్ ఉండు, శుభలేఖ సుధాకర్ ఉన్నాడు. కెమెరామెన్ కైనా శుభలేఖ సుధాకర్ అని తెలియదు. దొంగతనం చేస్తున్నట్టుగా ఏదో గాంజా కొట్టడం దొరకబట్టినట్టుగా చేసినట్టుగా ఉన్నది అలా కథ. ఇదేంటో విజువల్ తీస్తాం, నీకు అలా మండింది. అదే నేనన్నా, అరే మర్యాద ఇచ్చినాం, ఇక్కడ అసభ్యంగా మాట్లాడ ఆయనే ఏళ్ళు పెట్టి ఇట్లా చూపి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టద్దా? దాని మీదనే అభ్యంతరాలు ఉన్నాయి, బరాబర్ అభ్యంతరాలు ఉన్నాయి. మా బిడ్డల ఉసురు దలిగి పోతివిరో రామన్న, పసిగుడ్డుల ఉసురు దలిగి పోతివిరో రామన్న. ఎందుకు రాసిండ పాట అట్లా? ఎన్టీ రామారావు ఇక్కడ పరిపాలనలో దుర్మార్గాలు చేసిండని చెప్పి. ఖచ్చితంగా చేసినట్రా? ఎవరు దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? మూసిలేసి తొక్కుతా అన్నాడు. ఆయన భాష ఏంటిది? అమ్మ గల్లీల పాన్పరాగులు తిని డైరెక్ట్ రేవంత్ రెడ్డికి సవాల్. సవాలే చెప్తున్నా కదా. అంటే కూడా పాపం యాక్టింగ్ బాగుంటది, శుభలేఖ సుధాకర్ గారు, కానీ అంత అశుభం చేసి పడేసింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నిన్న రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి కాంట్రవర్సీ నెలకొంది. ఇదే అంశం మనతో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడదాం. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. అసలు ఏందన్నా, పృథ్వీరాజు బాగా ఈ మధ్య వైరల్ అవుతుండు, ప్రభుత్వం పైన యుద్ధాన్ని దిగుతుండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు నేను ఏం జరిగింది రవీంద్ర భారతిలో? గొడవ కారణం ఏందంటారు? ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నప్పుడు ఎప్పుడున్నా గానీ పృథ్వీరాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే సోషల్ మీడియా ఈ మధ్యలో ఎక్కువైంది. నేను కూడా అంతకుముందు మీడియా అంతకుముందు రాకపోయేది ఎక్కువ. సో ఈ మధ్యలో సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో అన్ని మాట్లాడొచ్చు, వాస్తవాలు ఏముంటవి జనం పోవచ్చు కాబట్టి నడుస్తుంది. అసలు రవీంద్ర భారతి మీరు పోయినారా? అనుకోకుండా మీడియా పిలిచిందా? ఏం జరిగింది అసలు? లేదు, ఇది నాకు చూసాగా తెలుస్తా ఉండే, జరుగుతా ఉన్నది అక్కడ అని చెప్పని తెలిసింది. కానీ తీరా తీసుకొచ్చి విగ్రహం ఆడ పెట్టింది, కానీ ఇంకా అది కవర్ చేసి ఉంది కదా. ఓకే, సరే. ఒకసారి చూసిన నేను కూడా ఎవరన్నా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తా ఉండే. అన్ని నేనే మాట్లాడుతున్నది. ఇదంతా విగ్రహాల గురించి, రోషయ్య విగ్రహం గురించి మాట్లాడుతుంది. తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం ఆయన మైత్రివనంలో పెడతాను ముఖ్యమంత్రి అయితే, సరే చూద్దాం ఎవరైనా మాట్లాడతారేమో అని చూస్తే మా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరా, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. నాకు నచ్చలేదు. సరే ఆడికి పోయినాము, మాట్లాడదామనే ఆ ఇష్యూ గురించి మాట్లాడదామనే పోయినాం. కానీ ఆ కెమెరామెన్ మా భార్గవ్తో వచ్చిన కెమెరామెన్ పోయి ఆ విజువల్స్ నేను పక్కకున్నా విజువల్ తీసుకునే క్రమంలోనే ఆయన వచ్చి దాడి చేసి కెమెరా గుంజుకునే ప్రయత్నం. అప్పటికే శుభలేఖ సుధాకర్ ఉండు, శుభలేఖ సుధాకర్ ఉన్నాడు. కెమెరామెన్ కైనా శుభలేఖ సుధాకర్ అని తెలియదు. సో విగ్రహాలను తీస్తున్నాడు. జనరల్ ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు విజువల్ తీసుకుంటారు. ఆ విజువల్ తీస్తున్న క్రమంలో వచ్చి ఆయన గుంజుకోబోయింది అన్నట్టు కెమెరా. అంటే ప్రభుత్వ అనుమతితోనే ఆ విగ్రహం పెడుతున్నారు రవీంద్ర భారతిలో. రేవంత్ రెడ్డి ప్రారంభించారంట. ఈయన ఎందుకు మళ్ళీ భయపడ్డాడో? కెమెరాతో రికార్డ్ చేస్తుంటే ఎందుకు అట్లా ఆపిండు? ఏమో మరి తెలియదు, నాకు తెలియదు. దొంగతనం చేస్తున్నట్టుగా ఏదో గాంజా కొట్టడం దొరకబట్టినట్టుగా చేసినట్టుగా ఉన్నది అలా కథ. ఇదేంటో విజువల్ తీస్తాం, నీకు అలా మండింది. అదే నేనన్నా, అరే నువ్వు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు? కెమెరా గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది, పబ్లిక్ ప్లేస్ అది. అంటే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చేందుకు? అంటే నాకు తెలుసు, కానీ నువ్వు కాదు కదా ఇన్ఛార్జ్, నువ్వు కాదు కదా, నువ్వు డైరెక్టర్ కాదు కదా, నువ్వు పోలీస్ అయినా కాదు. లేదు, అది ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఏం కాదు. అది నువ్వు విగ్రహం పెడుతున్నావు, మేము తీసుకున్న పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నది, రవీంద్ర భారతిలో ఉన్నది కనుక మేము విజువల్ తీసుకోవచ్చు కదా. నువ్వు ఆపుడున్నా ఎందుకు ఆపుతున్నావు అంటే ఎందుకు తీసుకోవాలి? ఎందుకు నువ్వు ఆపేదేంది? బహిరంగంగా జరుగుతున్నది కదా, ఓపెన్ గా పెట్టినావు, బోర్డు పెట్టనుంటి వాడ తీసుకుంటున్నారు, అనుమతితో చేస్తున్నారు కాబట్టి. అనుమతి ఏమన్నా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఓపెన్ ఉన్నప్పుడు ఎవరు అనుమతి తీసుకున్నారు? అనుమతి ఇవ్వదలుచుకున్నారు అంటే విగ్రహం అనుమతితో పెడుతున్నారు కాబట్టి ఓపెన్ గా ఉంది, ఎవరైనా తీసుకోవచ్చు. అవును, అంతే అంటారు కదా. అవును, బరాబర్ ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ రెస్ట్రిక్షన్ ఉంటే ఆపేది ఎవరు? దాని డైరెక్టర్ ఆపాలి కదా. అవును, దాని డైరెక్టర్ ఆపాలి, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళు ఆపాలి. రైట్. ఈయనెవరు అసలు ఆపేటందుకు? ఈయనకి సంబంధం ఏంటిది? మండింది బరాబర్ మండినా కానీ ఎక్కడ మేము అమర్యాదగా మాట్లాడలే.
కానీ నేను మీ స్లాంగ్ అట్లనే ఉంటది మాకు తెలుసు. అరే అవును, కానీ చూసిన వాళ్ళకి మీరే రుబాబ్ చేసినట్టు అనిపిస్తున్నాడు. రుబాబ్ వాళ్ళు చేసిరు కదా, కెమెరా గుంజుకుంటున్నది ఎవరు, ఎందుకు గుంజుకుంటున్నావు అని అడిగినాం. ఎందుకు గుంజుకుంటున్నావు అడిగేది హక్కు కదా. నువ్వు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నావు, దౌర్జన్యం ఎందుకు చేస్తున్నావు, గుండాగర్ది ఎందుకు చేస్తున్నావు అనేది ఈ పదాలు కూడా వాడలే, ఇప్పుడు వాడుతున్నా నేను. నువ్వు ఆ గుంజుకోవడం అంటే ఏంటిది, గుండాగర్ది అన్నట్టే కదా. అంతే. మరి గుండాగర్ది ఎవరు చేసిండ్రు, దౌర్జన్యం ఎవరు చేస్తారు, మేము చేయలే. నేను మళ్ళీ ఉల్టా సుధాకర్ గారు మీరు నాకు తెలుసు, శుభలేఖ సుధాకర్ గారు మీరు అని చెప్పి మర్యాదనే మాట్లాడినా, మీరు అనే మాట్లాడినాం, మర్యాద ఇచ్చినాం. ఇక్కడ అసభ్యంగా మాట్లాడి ఆయనే ఏళ్ళు పెట్టి ఇట్లా చూపించుకుంటూ మాట్లాడిననే ఎట్లా తీస్తారు మీరు ఆ ట్వీట్ అని చెప్పి ఆయన బెదిరించినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు మరి అడగాలి కదా. మొత్తం మీడియాలో ఏం పోట్రే అవుతుందంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే పృథ్వీరాజ్ అనేటోడు వచ్చి అడ్డుకుంటుండు, పెట్టొద్దని లొల్లి చేస్తున్నా అని చెప్పి మీడియాలో ప్రచారం అవుతుంది. మీ వర్షన్ ఏంది అసలుకి? పెట్టొద్దా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దా? దాని మీదనే అభ్యంతరాలు ఉన్నాయి, బరాబర్ అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా, ఆయన పాటలు నేను కూడా వింటారు, బరాబర్ వింటాం. గాత్రానికి నేను కూడా ఒక ఫ్యాన్ కాదని చూస్తున్నాం. కాకపోతే అక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అనేది ఒక సపరేట్ ఒక అస్తిత్వంతో కూడినటువంటి అంశం. తెలంగాణ ఇక్కడ కవులు ఉన్నారు, ఇక్కడ కళాకారులు ఉన్నారు, ఇక్కడ ప్రపంచ స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకు ఆదరణ దొరకకుండా తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టుడు అనే దాని విషయంలో వాళ్ళు విగ్రహం పెట్టే కన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పెట్టాలి, వీళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి. ఫస్ట్ సీరియల్లో ప్రియారిటీ చాలా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన చాలా ప్రపంచ స్థాయికి పొందినటువంటి ఆయన మరి వేరే లాంగ్వేజ్ లో పాడిన నాకు తెలియదు, కానీ భారతదేశంలో భాషలను మాత్రం చేసిండు. ఇప్పుడు మా దగ్గర నేరుల వేణుమాధవ్ గారు ఉన్నారు, మా వరంగల్. ఓకే, తన మిమిక్రీ ప్రపంచ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ దాంట్లో పోయి ప్రజెంట్ చేసిన మిమిక్రీ. అని మామూలు వ్యక్తి కాదు తన. మరి తన విగ్రహం మొదలు ఉండాలి కదా, మరి వారి విగ్రహాలు లేవు కదా. మరి ఇప్పుడు వారిది కావాలన్నా వీరిది కావాలన్నా తొందర. సో మీరు ఎప్పుడన్నా అడిగిరా అంటే ఏం చెప్తారు? ఇట్లా ప్రభుత్వాన్ని ఇలా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టాలా అని అడిగినారా? వచ్చాడు విగ్రహాల గురించి అప్లికేషన్ ఇచ్చి పెట్టిన మా శంకర్ సారంగపాణి విగ్రహాల గురించి అప్పటికి ఇంకా మా నేరల మాధవ్ గారు బతికే ఉన్నారు. అప్పటికి బతికే ఉన్నారు. మరి ఆ విగ్రహాల గురించి మేము ఆల్రెడీ అడిగినాము, పర్మిషన్ల గురించి కూడా అడిగినాం, మాకు పర్మిషన్ రాలేదు. ఇప్పటిదాకా వెయిటింగ్ అయ్యారు. వాళ్ళకి మాత్రం మరి అంత తొందరగా పర్మిషన్లు ఎందుకు ఇస్తారో తెలియదు, మాకు ఎరకలే. కానీ ఇక మరి అవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇగో చూపిస్తున్నా బట్ మీరు కెమెరా చూడండి. ఇగో చూడండి ఈ ఫోటో చూడండి. ఇది శంకర్ సారంగపాణి వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ భార్య శంకర్ అన్న భార్య అక్క సంధ్య అక్క ఉన్నది, రెండు విగ్రహాలు, ఒకటి శంకర్ విగ్రహాలు, ఒకటి సారంగపాణి విగ్రహం. వీళ్ళిద్దరి వరంగల్ పెడతామని చెప్పి అప్లికేషన్ ఇచ్చిండు. మా నాగరాజు, నేను పోయినాము, తర్వాత అక్కడ లోకల్ శ్యాము, వీళ్ళందరూ. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి మేము ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నది కాదు, ఇదంతా ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అడుగుతున్నాం కదా, బరాబర్ అడుగుతున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ పెద్ద వ్యక్తులకు ఉత్సాహం చూపిస్తున్నా పెట్టడానికి మొన్న కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అన్నారు. అదే ఆయన కొద్దిగా తెలంగాణ ప్రజల కన్నా ఎక్కువ అక్కడిదే ఎక్కువ ఉన్నది. అందుకే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా ఈయనకి ఆంధ్ర మూలాలు ఉన్నాయేమో అని ఉన్నది నాకు. రేవంత్ రెడ్డికి బరాబర్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇంకా బానిసత్వం మర్చిపోలేదేమో, వాళ్ళ దగ్గర చేసినటువంటి బానిసత్వం ఇంకా మర్చిపోనట్టున్నాడు. తెలంగాణ ప్రజల మెప్పు కన్నా తెలంగాణ వంచన ఎక్కువ చూస్తున్నాడు ఆయన. ఆంధ్ర పాలకుల ఆంధ్ర దోపిడీ, నేను అందరి గురించి చెప్తలేను, ఎవరైనా దోపిడీ చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళ మన్ననలు పొందాలనుకుంటున్నట్టున్నాడు ఆయనకు. అంతేగాని తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఆత్మ లేదు, మన్ను లేదు, వీళ్ళు ఎటనవోని అనేది లెక్కలు ఆయన ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నాడు. కాబట్టినే ఆయనకి ఇట్లా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇప్పుడు పెట్టాలని ఇటువంటి ఇక్కడ గౌరవం రాక ముందు బాలకృష్ణ గారి విగ్రహం ఇక్కడ పెట్టే దానికన్నా ముందు దీని చర్చ జరగాలనేది నా. ఎన్టీఆర్ విగ్రహం గురించి ఎన్టీఆర్ అయినా బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ అయితే సవాల్ లేదు. ఎన్టీఆర్ బొచ్చడు చేసినాం కదా, వందల విగ్రహాలు ఎన్టీ రామారావు, ఇంకెన్ని విగ్రహాలు పెడతారు, ఇక్కడ బొచ్చడు ఉన్నాయి కదా వాళ్ళే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.